రాఘవ శర్మ గారు ఈ సభకు ఒక ప్రధాన వక్తగా ఇచ్చేసినటువంటి పరకాల ప్రభాకర్ గారు, అలాగే కోలవేణి పరమేశ్, ఇక్కడ చేరినటువంటి ఫ్రెండ్స్, అసలు ఈ సమావేశానికి నేను హాజరు కాగలని అనుకోలేదు. ఎందుకంటే నేను 6వ తారీఖున కలకత్తాలో ఉన్నాను. 6వ తారీఖు పొద్దున్న ఫ్లైట్లో హైదరాబాద్ టికెట్ బుక్ అయింది, ఇండిగో. 9వ తారీఖు రాత్రి ట్రైన్లో బయలుదేరి ఇవాళ పొద్దున్న తిరుపతి రావాల్సింది. సడన్లీ ఇన్ఫర్మేషన్ ఇండిగో నుండి ఫ్లైట్ క్యాన్సిల్. దెన్ ఆల్టర్నేటివ్ చూస్తుంటే ఒక్కొక్క ఫ్లైటు 80, 75,000, 80,000. ఎలా రావాలి ఇక్కడికి? నాకు రావాలని ఉంది. దెన్ తాత్కాలం ఎదుగుతుంటే కూడా ఏమీ దొరకట్లేదు ట్రైన్. ఎలాగోలాగా కొంతమంది స్నేహితులు ప్రీమియం తాత్కాలు బుక్ చేస్తే విజయవాడ వరకు వచ్చి విజయవాడ నుండి ఇక్కడికి నిన్న సాయంత్రానికి చేరుకున్నాను. నేను ఎలాగోలాగా ఒక 44 గంటలు రైలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మీ మధ్య వచ్చి పడి ఉన్నాను నేను. కారణం ఒకటే కారణం, దానికి మానవ హక్కుల పైన జరుగుతున్నట్టు ఉల్లంఘన అనేది మనం కలుపుతుంది. పాలక పార్టీలు, పాలక వర్గాలు వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ప్రతి దానికి ఒక యాంటీథీసిస్ అనేది ఉంటుంది, దాని ఆపోజిట్. అది రాక తప్పదు. అదే విరుగుడు, దానికి యాంటీథీసిస్ అంటాం. అయితే అది చిన్న రూపంలో ఉండొచ్చు, తక్కువ సంఖ్యాబలం తక్కువ కావచ్చు. సంఖ్యాబలం తక్కువైనా కూడా దాని యొక్క గుణము, దాని యొక్క శక్తి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే అది ఉన్నతమైన భవిష్యత్తు సమాజానికి బాట వేసేటటువంటి ఆలోచన. సో ఇక్కడ ఈ పరకాల ప్రభాకర్ గారు మీకు ఎన్నో విషయాలు వివరంగా చెప్తారు. ఆయనతో నా యొక్క స్నేహం అనండి లేదా సాంగత్యం అనండి 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఆయన ఒక పుస్తకం రాశారు, క్రూకెడ్ టింబర్ అండ్ న్యూ ఇండియా, ఆఫ్ న్యూ ఇండియా. కరణ్ థాపర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ 2.5 years బ్యాక్ నేను యూట్యూబ్లో చూసా. వెంటనే నాకు అనిపించింది, ఎస్, హియర్ దెర్ ఇస్ ఎ మ్యాన్. ఒక వ్యక్తి కంకణం కట్టుకొని మానవ హక్కుల కోసం గలమెత్తి మాట్లాడటానికి, కలంతో రాయటానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే నాకు ఆయనతో ప్రత్యక్షంగా పరిచయం లేదు. ప్రమేల గోవింద్ సారు, ప్రమేల మేడం వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఇచ్చారు, వెళ్ళాను, కలిసాను. అప్పటి నుంచి మేము ఇలా కలిసే వెళ్తున్నాము, కలిసే పనిచేస్తాము. మానవ హక్కుల యొక్క అది పూర్తిగా సాధించే వరకు కలిసి ప్రయాణం చేయాలి. రేపు మళ్ళీ 21వ తారీఖు కాలికట్లో ఓ మీటింగ్ ఉంది, అక్కడికి మేము వెళ్తున్నాము. జనకీయ ప్రతిరోధ సమితి అని అక్కడ ఒక సమితి 1984 నుండి జస్టిస్ కృష్ణ అయ్యర్, మీకు తెలుసు ఆయన గురించి, ఆయన యొక్క నాయకత్వంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి అది నిర్విరామంగా కృషి చేస్తూ ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాపించింది. 1000 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఎస్ఐఆర్ మీద మాట్లాడటానికి డిసెంబర్ 21న ఒక సదస్సు ఏర్పాటు చేసి సిపిడిఆర్ఎస్ తరఫున నన్ను రమ్మన్నారు. అలాగే ఒక స్పెషల్ వక్తగా పట్టాల గారిని పిలిచారు. సిపిడిఆర్ఎస్ అనేది సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం. నోట్ ఇట్. మానవ హక్కులకు సంబంధించి అనేక సంఘాలు ఉన్నాయి, సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్. బట్ సిపిడిఆర్ఎస్ ఎంఫసిస్ ఆన్ సెక్యులరిజం. ఇది కూడా 1984లో జస్టిస్ కృష్ణ అయ్యర్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో మార్చి 30వ తేదీన జరిగిన ఒక కన్వెన్షన్లో ఏర్పాటైంది. దానికి ఆనాటినటువంటి మహానుభావులు పెద్దలందరూ కూడా నాయకత్వం వహించారు. కుల్దీప్ నాయర్ ఆల్సో అందులో వైస్ ప్రెసిడెంట్, జస్టిస్ కృష్ణ అయ్యర్ ప్రెసిడెంట్. అయితే దురదృష్టవశాత్తు, మరి ఆ పదం ఉపయోగించాలో లేదో నాకు తెలీదు, అది కొన్ని సంవత్సరాల తర్వాత 1990 నాటికి ఆ వృద్ధులు లాంటి ఆ నాయకులు కూడా నీరసించిపోవటము, ఆరోగ్యాలు పోవటము, తిరగలేకపోవటము, దానివల్ల అది నీరసించిపోయింది. లింబో అంటాం, అలా నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. అయితే మళ్ళా తట్టి లేపింది. ఏ ఉల్లంఘన అనేది ఏది జరుగుతుందో మానవ హక్కుల పైన, ఏదైతే కిరాతకంగా ఒక మనిషి తన సోదరుని ద్వేషించి చంపేసి స్థితికి తీసుకుపోయిందో అప్పుడు గుర్తించి కొంతమంది ఆలోచించేవాళ్ళు
మరలా ఈ సిపిడిఆర్ఎస్ని మనం పునరావృతం చేయాలి, పునర్నిర్మించాలి. వీ హ్యావ్ టు అని అనుకున్నాం. ఒక 2-3 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది అది. మార్చి 30 ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సుకి హాజరైన వాళ్ళతో ఒక కమిటీ కూడా ఎన్నుకోబడింది. నేను ప్రధాన కార్యదర్శి, మీకు తెలుసు. జస్టిస్ శ్రీకృష్ణ, ఆయన చీఫ్ అడ్వైజర్. దెన్ ఇతరులు ఒక 5-6 మంది అడ్వైజర్ల గ్రూప్ ఉన్నారు. ప్రశాంత్ భూషణ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వైజర్స్. మేము మా యొక్క ధ్యేయం ఏమంటే, మానవ హక్కుల గురించి పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, రకరకాల సంఘాల పేరు. ఇప్పుడు పౌర చైతన్య వేదిక 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్, తిరుపతిలో చాలా యాక్టివ్. సో ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. మన స్ట్రెంత్ అంతా యూనిటీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న వారు వారి అఘాయిత్యాలకి అడ్డుకట్ట వేయగలిగింది యూనిటీ, నథింగ్ మోర్. సో ఆ యూనిటీ కోసము మేము పనిచేస్తున్నాము, కృషి చేస్తున్నాము. ఆ విధంగా అక్కడ జనకీయ ప్రతిరోధ సమితి అనేది కేరళలో కంబైన్డ్ బ్యానర్ సిపిడిఆర్ఎస్ 21 డిసెంబర్న సెమినార్. ఇక్కడ పిసివి నాయకులు సిపిడిఆర్ఎస్ యొక్క సిద్ధాంతము, ఆచరణ కార్యక్రమాలు గమనించి మేము ఎఫిలియేట్ చేసుకుంటామన్నారు అనుబంధ సంస్థగా. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇది ఈ భావాలను వెదజల్లటం అంటే సేకరించాలి, స్ప్రెడ్ చేసి సేకరించాలి, ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఒక 6 నెలల క్రితం శ్రీకృష్ణ ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు. 2 నిమిషాలు టైం దొరుకుతుంది నాకు ఆయనతో కలవటానికి. అక్కడ ప్రైవేట్ లా ఇన్స్టిట్యూట్లో ఏదో సెమినార్కి వచ్చారు ఆయన. నేను కలిసాను ఆయన. 45 కిలోమీటర్ల దూరం నేను ఉండే ప్రదేశానికి. నేను రాజ్భవన్ ఎదుర్కొంటూ ఉంటాను. ఆయన ఎందుకు దూరం వస్తారు, నేను 2 నిమిషాల కంటే టైం లేదు నా దగ్గర అన్నాడు. చాలు సార్ ఆ 2 నిమిషాలు, నేను మిమ్మల్ని కలిసి వెళ్ళిపోతాను అని చెప్పి నేను ఒక 4 కలిసి వెళ్ళాం కారులో. ఆయన 2 నిమిషాలు కూర్చున్నారు. నేను నా తలలోంచి ఆయనకి నమస్కారం పెట్టి చేతులు పట్టుకొని, మీ దీవెనల కోసం వచ్చాను సార్, మీరు మానవ హక్కుల కోసం చాలా ఉన్నత స్థితిలో పోరాటం చేశారు. ఉన్నట్టు ఖచ్చితంగా కృష్ణ కమిషన్ రిపోర్ట్ తెలుసు కదా మీకు, బొంబాయి వర్గల మీద. సో మీ దీవెనలు అవసరం. అండ్ ఆల్సో మీ మెసేజ్, ఇట్ ఓన్లీ మెసేజ్, మా బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్ దేర్ విత్ యూ మిస్టర్ శ్రీధర్ ఆర్ ప్రొఫెసర్ శ్రీధర్, వాట్ ఎవర్ హి సెడ్. One thing, my message, one thing he told. What is that one thing? One sentence. Please spread the message of 30th March 2025 CPDRS convention at Delhi to every nook and corner of the country. అందులో భాగంగానే ఇక నేను మీ ముందున్నాను. ఇప్పుడు SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్, మొన్న జూన్ జూలై నుంచి ప్రారంభించారు. అది వాళ్ళు చెప్పేది ఏంటి, చాలామంది చొరబాటుదారులు వచ్చేసారు, బుష్పేటియా అంటారు, బుష్పేటియా. సో వాళ్ళందరినీ ఏరి పారాయటానికి, అంటే సిటిజన్షిప్ సంబంధించి విచారించడం కోసం మేము ఇది చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. శుద్ధ పొరపాటు అది. సిటిజన్షిప్ గురించి మాట్లాడే హక్కు ఎలక్షన్ కమిషన్కి లేదు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిపిడిఆర్ఎస్ దానికి సంబంధించి మన ప్రజలకి చైతన్యం కలిగించాలి, చెప్పాలా అని చెప్పి అప్పుడు ఐ టాక్ టు కురేషి, SY కురేషి వాజ్ ఎక్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఆయన వెంటనే ఒప్పుకున్నారు మాట్లాడటానికి. 21 సెప్టెంబర్ ఆల్ ఇండియా వెబినార్ ఒకటి చేశారు. ప్రశాంత్ భూషణ్ ఆల్సో స్పోక్ దేర్. ప్రశాంత్ భూషణ్, ఈ కురేషి సాబ్ ఇద్దరు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మనకు తెలియని ఎన్నో విషయాలు. అది యూట్యూబ్లో కానీ లేకపోతే సిపిడిఆర్ఎస్ ఫేస్బుక్లో కానీ ఆ వెబినార్ ఉంటుంది, మీరు కూడా చూడండి. చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఇది సిటిజన్షిప్ దీనికి లింక్ లేదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఈ SRI తీసుకొచ్చింది గతంలో ప్రవేశపెట్టగలిసినటువంటి NRC, CIA ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే విఫలమయ్యారో దాన్ని తీసుకురావడానికి బ్యాక్ డోర్ నుంచి ఇది ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా. అందుకే కదా ఎలక్షన్ కమిషన్ తప్పుల మీద తప్పులు చేస్తుంది. ఎన్ని మిస్టేక్స్ చేసిందండి ఎలక్షన్ కమిషన్. దానికోసం ADR అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, రిట్ వేయటము,
ప్రశాంత్ భూషణ్ ఈజ్ రిప్రజెంటింగ్ అటెండింగ్ దట్ సుప్రీం కోర్టు. ఎన్నోసార్లు బెంచ్ల మీద బెంచ్లు వేసి కూర్చుంటున్నారు. బీహార్ ఎన్నికలకు ముందే సెప్టెంబర్ 21 మేము వెబినార్ జరిపేటప్పటికే ప్రశాంత్ భూషణ్ ఏం చెప్పాడంటే 65 లక్షల మంది ఓటర్ పేర్లు లేవు, లిస్టులో తీసేశారు. ఎందుకు తీసారో తెలియదు, ఎలా తీసారో తెలియదు. దానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎవ్రీ టైం సుప్రీంకోర్టు నువ్వు ఇది చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఇది తప్పు చేస్తావు చెప్పాల్సి వస్తుంది కదా. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వాళ్ళు. చెప్తే అదే లేదు మేము మళ్ళీ చేస్తాం, మళ్ళీ దాన్ని తిరిగి పరిశీలిస్తాం, పునఃపరిశీలిస్తాం అని చెప్పి మళ్ళీ లిస్టు పబ్లిష్ చేశారు. దాంట్లో 50 లక్షల పైగా ఓటర్స్ పేర్లు లేవు. అయితే మీరు ఎప్పుడన్నా ఒక లిస్టు పబ్లిష్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ పేరు ఆయన తీసేసే లిస్టు ఇంకో కాలం ఉంటుంది పక్కన, పేరు అడ్రస్ తర్వాత 3వ కాలం. ఆ కాలం ఏంటంటే the reason for which you have removed his name, you should mention in that column. But ఎలక్షన్ కమిషన్ అసలు ఆ కాలమే తీసి పడేసింది. ఆ కాలం లేకుండా 5 లక్షల మంది పేర్లు పడి మళ్ళీ సుప్రీంకోర్టు వేస్తుంది జోక్యం చేసుకుంది. ఏది ఆ కాలం ఏది చూపించింది. దెన్ ఆఫ్ కోర్స్ ఆ కాలం ఇచ్చారు వాళ్ళు. యాక్చువల్లీ ఒక వ్యక్తి పేరు ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళు తీసేసినప్పుడు they have to tell the reason why, and individually ఆ పర్టికులర్ ఓటర్ ఈజ్ ఎ సిటిజన్. ఆయనకి మెసేజ్ పంపించాలి, లెటర్ పంపించాలి, నీ పేరు ఇది తీసేయడం జరిగింది, ఇందువల్ల తీసేసేమో, ప్లస్ ఏదైనా ఒక డాక్యుమెంట్ అవసరం ఇది పట్టుకోరా మేము చూస్తామని. యాక్చువల్లీ ఈనాడు ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు మేము సిపిడిఆర్ఎస్ తరఫున నేను ఇంకొక అడ్వైజర్ కలిసి దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనిట్లు, ఎప్పుడైతే ఢిల్లీలో ఇది సంస్థ ప్రారంభమైందో రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్స్ అని ఏర్పడినాయి కొద్దిమందితోటే. నో ప్రాబ్లం. ఏ పెద్ద ఉద్యమైనా కూడా ఎప్పుడు కొద్దిమందితోనే ప్రారంభమవుతుంది. ఇఫ్ ద లైన్ ఈజ్ కరెక్ట్, ఇఫ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ది సోషల్ ఇంట్రెస్ట్, ఆ కొద్దిమంది మరింత ఎక్కువ మందిగా పెరుగుతారు. దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 4 3 2 ప్రారంభమైంది, ఇప్పుడు అనేక మందికి విస్తరిస్తూ ఉంటుంది. సో మేము అన్ని రాష్ట్ర కమిటీలతో యూనిట్లతో మాట్లాడినప్పుడు తెలిసి బయటపోయింది. వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఏదో ఎన్యూమరేషన్ ఫామ్స్ అని ఇచ్చేస్తున్నారు, అది ఫిల్అప్ చేయమంటారు. అరే రెక్కాడతాయి కానీ డొక్కాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, వాళ్ళకి అసలు చదువే రాదు, చదువుకోవడం రాదు, ఆ ఫార్మ్ ఎలా ఫిల్అప్ చేయాలో తెలియదు, అసలు ఫార్మ్ ఫిల్అప్ చేయాలనే విషయమే తెలియదు చాలా మందికి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ డు నాట్ నో. ఎంపీలో డాక్టర్ పద్మ అని ఒక సైంటిస్ట్, షీ టోల్డ్ మీ, ఆమె ఏమని చెప్పిందంటే వాళ్ళ అబ్బాయి ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆయనకి తెలీదు ఇలాగా తను ఎమ్యునరేషన్ ఫార్మ్ రాసి ఫిల్అప్ చేయలేకపోతే ఆయనకు ఓటర్ కార్డు ఎవరు అనేది. సో అక్కడ వెస్ట్ బెంగాల్లో హెల్ప్ డెస్క్ అని అరేంజ్ చేశారు సిపిడిఆర్ఎస్ వాలంటీర్స్ టు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఐఆర్ని మనం వ్యతిరేకించాం. ఎస్ఐఆర్ సరైనది కాదు. వ్యతిరేకించినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని ఇంపోజ్ చేసి రుద్దుతున్నప్పుడు అసలు ఇది సరిగ్గా లేదని ఎవరు దాన్ని ఫిల్అప్ చేయకుండా వదిలేస్తే అనేక కోట్ల మంది పేరు తీసేస్తారు, లక్షలాది మంది తీసేస్తారు. సో ఇన్స్టూర్ చేసుకోవాలి, ఓట్ ఈజ్ రైట్, ఇట్ ఈస్ సిటిజన్స్ రైట్. 1955 ఎవరెవరైతే భారతదేశంలో ఉన్నారో బై నేచురలైజేషన్ వాళ్ళందరూ కూడా ఓటర్లే. ఆ ఓటర్ లిస్ట్ ఎవరు తయారు చేసింది? గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది. నువ్వు తయారు చేసి ఇచ్చే లిస్టుని మళ్ళా నువ్వు తిరిగి అప్లై చేయాలని అడిగేటువంటి హక్కు లేదు ప్రభుత్వానికి. ఎస్, కొన్ని డూప్లికేట్ ఓటర్లు ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, కొంతమందికి మైనారిటీ తీరిపోయి మెజారిటీ వచ్చి ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇంక్లూజన్స్ అండ్ డిలీషన్స్. ఈ ఇంక్లూజన్ డిలీషన్స్కి ఖురేషీ సాబ్ ఆల్సో టోల్డ్, దానికోసం మీరు ఎస్ఐఆర్ పెట్టవలసిన అవసరం లేదు, దానికి సమ్మరీ రివిజన్. వాట్ ఇస్ ద సమ్మరీ రివిజన్? దిస్ బూత్ లెవెల్ ఆఫీసర్ విల్ గో టు హౌస్ ఇంటింటికి వెళ్తాడు, ఒక ఫార్మ్ పట్టుకొస్తాడు, ఇగో ఈ అడ్రస్లో ఈ పేర్లు కనపడుతున్నాయి, మీరంతా ఇక్కడ ఎవరో ఉన్నారా లేదా, టిక్. చనిపోయాడు అంటే క్రాస్, ఒకవేళ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే క్రాస్, మెజారిటీ లోకి ప్రవేశించే మా అబ్బాయి అమ్మాయి అంటే టిక్, ఎక్స్ట్రా అప్లై చేయాలా. అలాగే మ్యారేజ్ అయ్యింది, మా భార్య ఇక్కడ ఉంటుంది అంటే ఆ భార్య కూడా ఇవ్వాలా, టిక్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఆ ఫార్మ్స్ ఉంటాయి, ఆ ఫార్మ్ 6 or 7 వాట్ ఎవర్ ఫిల్ చేసుకుంటాడు. ఆ ఆసామి ఎవరైతే ఇవన్నీ కరెక్ట్ అని చెప్తాడో ఆయన సంతకం పెడతాడు. ఆయన నాకు అన్నీ తెలిసి నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని. సపోజ్ ఆయన ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, దెన్ యూ కెన్ టేక్ ఇట్ టు టాస్క్.
ఆయన పట్టుకుని అరెస్ట్ చేయండి, మీరు పట్టుకొని విచారించండి ఎందుకు ఇలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చావని. అక్కడ ఎవరో మన దేశ జాతీయుడు కానివాడు, మన సిటిజన్ కానివాడు, బయట నుంచి వచ్చిన గుస్పేటియా లిస్టులో ఉన్నాడు అంటే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కాదు అడగాల్సింది. దానికి సంబంధించి ఎవరో పొరుగువాడో లేకపోతే ఆ పక్కింటోడు ఎవడో కంప్లైంట్ ఇస్తే ఈయన గత దశాబ్దాలకు ఓటేస్తాడండి కానీ ఎక్కడోడు కాదు అని కంప్లైంట్ వచ్చింది అనుకో, పోలీస్ పీపుల్ కంప్లైంట్, దెన్ ఎలక్షన్ కమిషన్ షుడ్ నోట్ ఇట్ అండ్ రిపోర్ట్ టు ద ఫారిన్ ట్రిబ్యునల్. దే ఆర్ నోబడీ టు టాక్ అబౌట్ దిట్ సిటిజన్షిప్. అందువల్లే కదా వాళ్ళు ఆధార్ కార్డులో ఫస్ట్ అది రుజువు కాదు, ఆధార్ కార్డు మీకు పనికిరాదన్నారు ఫస్ట్ బీహార్ ఎలక్షన్లో. దెన్ సుప్రీం కోర్ట్ టోల్డ్ వై ఆధార్ కార్డు ప్రూఫ్ వెళ్ళదేం. అప్పుడు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేశారు తెలుసా, ఆధార్ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు కదా. దెన్ సుప్రీం కోర్ట్ ఆర్గ్యూ, మీరు ఆ విధంగా సిటిజన్షిప్ ప్రూఫ్ అంటే మీరు చెప్పిన ఇంకో 11 డాక్యుమెంట్స్ ఏం చెప్పారో అవి కూడా సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. సిటిజన్షిప్ అనేది నిర్ణయించడానికి ఫారిన్ ట్రిబ్యునల్ చుట్టూ ఆర్ సమ్ అదర్ గవర్నమెంట్ ఏజెన్సీ. సో యు ఆర్ నోబడీ టు ఆస్క్ దట్ అంటే అప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు పర్మిట్ చేశారు. బట్ ఇక్కడ ప్రమాదం ఎక్కడుందంటే ఇప్పుడు 50 లక్షల పైగా అక్కడ పేర్లు తీసేశారు. గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఎవరు అపోజ్ చేయట్లేదు కదా, అందరూ ఒప్పుకుంటారు. అరే ఎవరు అపోజ్ చేయలేదు, నేను ఎప్పుడు అపోజ్ చేస్తానండి, నా పేరు తీసేసారు మీరు ఓటర్ లిస్టులో, నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే కదా, నాకు చెప్పబెట్టకుండా మీరు తీసేసి ఆ లిస్టు కూడా రేపు 2-3 రోజుల్లో పోలింగ్ ఉందనగా అప్పుడు మీరు పబ్లిష్ చేసి మీరు అందరూ ఇప్పుడు అప్లై చేయండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈజ్ ద గేమ్ దే ఆర్ డూయింగ్. ఈ ఎస్ఐఆర్ కొంతమంది మేము రాష్ట్రాలతో మాట్లాడినప్పుడు కన్ఫ్యూజన్ ప్రజల్లో వాళ్ళు ఎదుర్కొన్నది ఏంటంటే చాలామంది అమాయకంగా, ఇది అమాయకత్వంతో తెలియక ఎస్ఐఆర్ వల్ల నష్టం ఏముంది తెలిసిపోద్ది కదా, ఎవరెక్కడోళ్ళు ఎవరు బయట వాళ్ళని. అరే ఎక్కడోళ్ళు బయట బంగ్లాదేశ్ ఏమన్నా తెలుసా, మీ దగ్గర ఎంతోమంది మా దేశస్తులు ఉన్నారు నాన్ సిటిజన్స్ అని చెప్తే ఆ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళు స్టేట్లెస్ పీపుల్గా ఉండటం లేదు, ఏదో చేద్దాం ఏర్పాటు ఇంటర్నేషనల్లీ మాట్లాడుకొని అని బంగ్లాదేశ్ ప్రభుత్వం అడిగితే అమిత్ షా టోల్డ్ మా దగ్గర అటువంటి సమాచారం ఏమీ లేదు. దెన్ సో ఇదంతా కూడా ఒక గేమ్, ఇది ఒక వంక, ఒక సాఫ్ట్గా చూపించి ఏరి పారాయడానికి ఎవరైతే తమకు వ్యతిరేకమో ముస్లిమ్స్, దళితులు, మైనారిటీలు, క్రిస్టియన్స్, అంతేకాకుండా నాన్ మైనారిటీస్ అయినప్పుడు కూడా ఎవరన్నా వారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, వారికి ఓటు వ్యతిరేకంగా వెళ్తుంది అనుకుంటే వాళ్ళందరినీ కూడా తీసేసి ఇప్పుడు ఓటు లేకుండా చేశారు అనుకుంటున్నాం మనం. రేపు వద్దన్న ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏది పట్టించుకోకుండా తప్పుల తర్వాత తప్పులు చేస్తున్నారు వీళ్ళు. రేపు వద్దన్న ఒక 5 సంవత్సరాలు పోయాక ఓటర్ కార్డులు తీసేసి మీకు ఓటర్ కార్డులు లేవు కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ సిటిజన్స్ కాదు, మీరంతా కూడా డిటెన్షన్ సెంటర్కి వెళ్ళిపోవాలని చెప్తే మరలా తిరిగి పెద్ద పోరాటం చేయాల్సి ఉంటుంది కదా. 2014 నుండి భారతదేశంలో భారత ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్స్ నిర్మాణం ప్రారంభించింది. డిటెన్షన్ సెంటర్ అంటే ఈయన ఇల్లీగల్ అంటే చొరబాటుదారుడు, ఈయన ఇమిగ్రెంట్ లీగల్ కాదు, లేదా ఈయన నాన్ సిటిజన్, చూద్దాం వాళ్ళు ఉంచడానికి బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్. అస్సాంలో 7-8 కట్టారు, వెస్ట్ బెంగాల్లో కూడా ఉన్నాయి బిల్డింగ్స్, కర్ణాటకలో ఉన్నాయి, 7 రాష్ట్రాల్లో బిల్డింగ్స్ కట్టుకుని రెడీగా ఉన్నారు అప్పటి నుంచి. దెన్ వే దే ఆర్ గోయింగ్, వై దే ఆర్ బిల్డింగ్, వీళ్ళు ఏమేంటి అంటే వీళ్ళందరినీ అలా కాదు మందలాగా అక్కడ తోసేయటం జంతువుల్లాగా. సో ఈ టైప్ ఆఫ్ పోలరైజేషన్, సెంట్రలైజేషన్, ఫ్యాసిజేషన్ అంటాం, ఫ్యాసిజానికి బాట వేసేటటువంటి ఈ ప్రక్రియ, దీన్ని సపోర్ట్ చేయడానికి లేదు. అమాయకంగా ఎస్ఆర్ఐ ఉంటే పర్వాలేదని చెప్పిన వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి 2002-04లో జరిగింది కదా ఎస్ఐఆర్, మళ్ళీ ఇంకోసారి చేస్తారు. అరే 2002-04లో జరిగిన ఎస్ఐఆర్ కారణం టిఎన్ శేషన్ అని ఒక ఆయన ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు అప్పుడు, 1997 దాకా ఉన్నాడు. ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే మనం డిజిటైజ్ చేయాలి, ఈసీలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, డిజిటైజేషన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు డేటాకి మనం డిజిటైజ్ చేయాలన్న ప్రపోజల్ ఆయన తీవ్రంగా పెట్టినప్పుడు దానికి స్పందిస్తూ గవర్నమెంట్ పనిచేసి 2002 నాటికి తిరిగి మళ్ళా లిస్ట్ తయారు చేసి ఒక్కొక్క కార్డు ఇవ్వాలి. ఈపీఐసి అంటాం కదా ఇప్పుడు, ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు. దాని ప్రక్రియ అక్కడ స్టార్ట్ అయింది. దానికి గాను ఏం అవసరమైంది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే నేడు ఉనికిలో ఉన్నటువంటి ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో
దాన్ని చెత్తబుట్టలో వేసేయటమే, కాల్చి పడేయటమే. పడేసి మళ్ళీ కొత్తగా పేర్లు తీసుకుని అప్లై చేయమని రాయాలి. ఆ ప్రక్రియ అప్పుడు చేశారు ఎస్ఐఆర్. ఎన్ని నెలలు పట్టిందండి దానికి? ఏదైనా 1 నెల 2 నెలలు 3 నెలల కార్యక్రమం అది. 2 సంవత్సరాలు పట్టింది. ఖురేషీ సాబ్తో నేను మాట్లాడాను, నన్ను ఏం జరిగింది అని. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అన్ని సంవత్సరాలు పడుతుంది, పెద్ద ప్రక్రియ ఇది. కాబట్టి ఇటువంటి ఎస్ఐఆర్లు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనం మాటికి చేయాల్సిన పని కాదు, చేయకూడదు. ఏదైనా క్వశ్చన్ వస్తే సమరీ రివిజన్ చేద్దాము, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేసింది. అంతేగాని మళ్ళా తిరిగి ప్రతి పౌరుణ్ణి ఎవరైతే 1955 నుంచి ఓటు హక్కు కలిగి ఉంటూ ఓటు చేస్తూ వస్తున్నాడో ఒక సిటిజన్గా, నేచురలైజ్డ్ ఇండియన్ సిటిజన్గా, ఆయన్ని తిరిగి మళ్ళీ నువ్వు అప్లై చేయి అని అడగవలసిన పని లేదు అనేది నిర్ణయించుకున్నారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు వీళ్ళు బలవంతంగా ఎస్ఐఆర్ తీసుకొస్తారు. ఎస్ఐఆర్ ఇస్ అన్నెసెసరీ, నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. మీకు సిటిజన్స్ గురించి దాన్ని తెలుసుకోవాలంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి. మీరు ఈ షాపుతో ఓట్ల సంఖ్య తగ్గించేసి ఓటు చోరీ వల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. అది ఎంత లాభం కలుగుతుందో ఆ డీటెయిల్స్ మనకు తెలుస్తుంది తర్వాత. ఇప్పటికే చాలా బయటకు వచ్చినాయి. బట్ అది పక్కన పెట్టండి. ఓటు చోరీ ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఇంకో కూటమి రావచ్చు, అది కాదు మన ప్రశ్న. యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్ ఐ హ్యావ్ ద ఓటింగ్ రైట్. యూ కెనాట్ ఛాలెంజ్. I've been voting for past so many decades. Now again you are asking me to apply, and also no guarantee. మీరు అప్లికేషన్ ఇచ్చినంత మాత్రం గ్యారంటీ లేదు. తమిళనాడు అవర్ బ్యాచ్ ఆఫ్ వాలంటీర్స్ ఆర్ టెల్లింగ్, ఈ బిఎల్ఓ ఆఫీసర్ వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్ 2 ఫార్మ్స్ తీసుకురావాలి. ఆయన 2 ఫార్మ్స్లో ఒక ఫార్మ్ ఫిల్అప్ చేసి ఆయన పట్టుకెళ్ళిపోతాడు, ఇంకో ఫార్మ్ ఓటర్ తన దగ్గర పెట్టుకోవాలి. చాలా చోట్ల 2 ఫార్మ్స్ తీసుకురావట్లేదు, ఏదో ఒక ఫార్మ్ ఫిల్అప్ చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఎవరి పేర్లు పెడతారు? కొన్ని బీహార్ ఎలక్షన్లో ఒక 3.5 లక్షలు ఎంతో యాడ్ చేశారని విన్నాను నేను. ఎడిషన్ ఎవరిదండి? బీజేపీకి తెలుసు తమ ఓటర్లు ఎవరెవరో ఎక్కడెక్కడ ఉన్నారో, ఫుల్ నెట్వర్క్, హోల్ ఇండియా నెట్వర్క్ ఉంది వాళ్ళకి. తమ ఓటర్లు ఎవరెవరో తెలుసుకోవాలి. వాళ్ళు ఎవరికి ఓటర్ కార్డు లేకుండా ఉండకూడదు, దాన్ని ఇన్ష్యూర్ చేసుకోవడం కోసం చక్కగా యాడ్ చేస్తున్నారు. మన వాళ్ళని యాడ్ చేసుకోవడం, పరాయిని తీసేయడం, ఇది కార్యక్రమం ఒక్క మాటలో చెప్పాలంటే. దీన్ని మనం అనుమతించరాదు, పోరాటం చేయాలి. అయితే అది ఇంపోజ్ చేశారు మన మీద. నౌ వీ హ్యావ్ టు గెట్ ఇట్. ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడం కోసం పోరాటం చేయడం కష్టం అవుతుంది. మీ తీర్మానంలో అది కూడా ఒక తీర్మానం ఉందని విన్నాను నేను. చాలా సంతోషం. ఎస్ఐఆర్ వ్యతిరేక తీర్మానం తీసుకోండి. ప్రజలతో ఉండాలి మనం. ఉండి రేపు పొద్దున్న లిస్టు December 11 లాస్ట్ డేట్ అన్నారు, కొంచెం ఎక్స్టెండ్ చేసేలా ఉన్నారు. కేరళ ఆల్సో దే ఆస్కింగ్ వాట్ ఎవర్ టైమ్ దే పబ్లిష్ ద లిస్ట్. అందులో ఎవరెవరైతే లేరో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి మనం. పీపుల్స్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకోవచ్చు. టుడే ఆన్ దిస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, IHRD 10th December, లాస్ట్ 10th December ఆల్సో పౌర చైతన్య వేదిక నన్ను పిలిచారు. అంబేద్కర్ లా కాలేజీలో ఒక సెమినార్ జరిగింది. ఎవ్రీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేకి ఒక స్లోగన్ ఇస్తుంది అంతర్జాతీయ నాయకత్వం. అప్పుడు స్లోగన్ ఏంటి? అవర్ రైట్స్ రైట్ నౌ. అది స్లోగన్. అంటే ఇంకా ఆలస్యం చేయకుండా హక్కుల కోసం పోరాటం చేయాలి. 2025 December 10th, this slogan is our essentials, our rights, our daily essential. అంటే హ్యూమన్ రైట్స్ బికమ్ ఎసెన్షియల్స్ అండ్ డైలీ ఎసెన్షియల్స్. ఏంటి? విద్య, వైద్యము, వాక్ స్వాతంత్రము, జీవించే హక్కు, ఇటువంటి ఉపాధి, ఇవన్నీ కూడా హక్కులు. అసలు వాక్ స్వాతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి హక్కు. అదే లేకుండా చేస్తాం. మీకు తెలుసు వాల్టేర్, వాల్టేర్ రెనైజెన్స్ పునరుజ్జీవన ఉద్యమం యూరోప్లో ఆయన చాలా ముందు బాగానే ఉన్నారు. ఆయన చెప్పిన ఒక కొటేషన్, ఆయన ఏమంటాడంటే, ఐ డిసప్రూవ్ స్ట్రాంగ్లీ వాట్ యూ సే, బట్ ఐ విల్ ఫైట్ అన్ టు మై డెత్ ఫర్ యువర్ రైట్ టు సే సో. అంటే నువ్వు చెప్పిన దాన్ని నేను విభేదించవచ్చు, పూర్తిగా విభేదించవచ్చు. అయినప్పటికీ నీకు ఆ హక్కు ఉండడానికి, నువ్వు చెప్పగలుగుతుంది చెప్పే హక్కు ఉండడం కోసం నా ప్రాణాలు ఒడ్డి నేను పోరాటం చేస్తాను. దిస్ ఈజ్ డెమోక్రసీ. ఇది లేదు, వాక్ స్వాతంత్రం లేదు. ఇంకా విద్యా ఉద్యోగం గురించి నేను మాట్లాడను, మీకు అందరికీ తెలుసు. ఎక్కడా లేవు అప్పుడు విపరీతమైనటువంటి నిరుద్యోగం.
అసలు ప్రజాప్రభుత్వం కాదు అది. ఇప్పుడు ఇది ఇండిగో చేసినటువంటి క్రైసిస్ సంక్షోభం ఏం చేసిందండి గవర్నమెంట్? ఏం చేయలేదు. వారు కోట్లు లాభాలు సంపాదించుకుంటున్నాడు. మౌకా దేకే ఫాయిదా ఒకటన్నా బోల్తేనే హిందీ జో జాంతే హై. అంటే అవకాశం చూసి ఇదే అదనుగా శత్రువుని మట్టు పెట్టేయాలి, చిత్రవద చేసేయాలని చెప్తారు కదా. సో ఇప్పుడు ఇండిగో వచ్చేసింది అలా ఉంది. ఇదే ఆదరణ అని చెప్పి ఒక్కొక్క టికెట్ 6,000, 5,000, 70,000, 80,000 చేశారు. అంటే ప్రజలు శత్రువుగా చూసుకుంటారు వాళ్ళు, అంతే కదా. బలహీన పరిస్థితిలో ఉన్న ప్రజలు నడ్డి విరిగిపోయేటట్టుగా కొడుతున్నారంటే వాట్ ఈస్ దిస్? సో ఇది ఏది పీపుల్ యాటిట్యూడ్ లేనే లేదు ప్రభుత్వానికి. ఇది ప్రో డెమోక్రటిక్ కాదు. అయితే అక్కడ సమస్య ఏమిటంటే రేపొద్దున మనం ఈ బీజేపీని మార్చేసి గద్దె దించేసి మరొక పార్టీనో కూటమినో అధికారం తీసుకొస్తే మన సమస్యలు తీరిపోతాయని అనుకుంటే మనం చాలా భ్రమలో ఉన్నట్టే. ఈ భ్రమే ప్రధాన కారణం సమస్యలకి కారణం మన యొక్క శత్రువు దగ్గర బలం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, జనబలం ఉన్నది అని, అధికార బలం ఉంది అనేది కాదు. ఐ రిమెంబర్ Tolstoy told, the power of the rulers lies in the ignorance of the people. ప్రజల యొక్క అజ్ఞానంలోనే పాలకుల యొక్క పరిపాలించే శక్తి ఇమిడి ఉంటుంది. సో దట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ సిపిడిఆర్ఎస్, ప్రజల్లో చైతన్యాన్ని పెంచడం కోసం సెమినార్స్, లీఫ్లెట్స్, స్టేట్మెంట్స్. మన సంచార సాథి అని ఒక యాప్ బలవంతంగా ఇంపోజ్ అనమాట, మ్యాండేటరీ చేసి ప్రకటించేశారు December 2. ఇమ్మీడియట్లీ నైట్ కూర్చుని రిలీజ్ స్టేట్మెంట్. December 3 వెనక్కి తీసుకోక తప్పలేదు. కొంతమంది మన సభ్యుల్లోనే మీరు చేస్తున్నారు కార్యక్రమాలు బాగానే ఉంది, గొంతు చించుకుని అరుస్తారు, చెప్తారు, ఏంటి ప్రయోజనము? డిప్యూటిస్ట్ మెంటాలిటీ అంటాం. ఏం ప్రయోజనం, ఏం చేసినా ప్రయోజనం లేదు అన్న వాళ్ళ ద్వారా సమాజానికి ఏమీ నెరవేరదు. ప్రతి దానికి ఎవ్రీ యాక్షన్ హ్యావ్ గట్ రియాక్షన్. If I speak good, it will have a little of some good reaction. If I do bad, it will have bad reaction. But if I am neutral, if you think it is not having reaction, wrong. Neutral also is strengthening the opponent. నోరు మెదపకుండా ఉంటే వాళ్ళ యొక్క దురాగతాలు మరింత పెరిగిపోతాయి. కాబట్టి అడుగుతూ ఉన్నాం, ఖండిస్తాను. అది తప్పు అన్నప్పుడు ఖండించకపోతే ఆ తప్పు నాకు తెలియకుండా నా సబ్ కాన్షియస్ మైండ్లో ఒప్పుగా నేను పరిగణించి నేను కూడా అలాగే తయారవుతా. సో ఐ హ్యావ్ టు సే రాంగ్. ఈ చైతన్యం కలిగించాలి మన ప్రజల్లో. నాకేం పోయిందిలే, అది ఎవరికో వాళ్ళకి జరుగుతుందంటే హియర్ ఐ మస్ట్ టెల్ యూ, సారీ మధ్యలో ఇంగ్లీష్ వచ్చేసినందుకు అనేక రాష్ట్రాల్లో మాట్లాడటం వల్ల ఒక విషయం చెప్పాలి. మీకు జర్మనీలో ఆయన ఎవరైనా నెయిల్ మొల్లర్ కదండి, నెయిల్ మొల్లర్ అని ఆయన హిట్లర్ని సపోర్ట్ చేసేట్టు. ఆయన ఏదో మంచి చేస్తున్నాడు దేశానికని, అదే కదా దేశానికి ఏదో మంచి చేస్తారనుకుంటారు అప్పో. ఆ తర్వాత అర్థమైంది ఆయన చేస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్టిక్ టార్చర్ అండ్ సప్రెషన్. ఆయన కొటేషన్ చాలామంది చెప్తుంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళు సోషలిస్టుల్ని పట్టుకోవడానికి వచ్చారు, సోషలిస్టుని పట్టుకుని లోపలేసేస్తారు. నేను నోరిప్పలేదు, ఎందుకంటే నేను సోషలిస్టుని కాదు. ఆ తర్వాత ట్రేడ్ యూనియనిస్ట్ని పట్టుకెళ్ళిపోతున్నారు, నేను నోరు విప్పలేదు ఎందుకంటే నేను ట్రేడ్ యూనియనిస్ట్ని కాదు. ఆ తర్వాత యూదుల్ని తీసుకెళ్ళిపోతున్నారు, అప్పుడు నోరు మెత్తలేదు ఎందుకంటే నేను యూదుడిని కాదు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు, నేను చుట్టూ చూస్తే కళాయి చూసి ఎవరు లేడు, నన్ను ఆదుకోవడానికి ఎవరు లేడు. దిస్ విల్ హ్యాపెన్, ఇది నాకు రాదు అని అనుకోవటం లేదు, అందరిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏమిటంటే సెన్సిటైజ్ చేయాలి సొసైటీని. టైం ఎంత అండి? అరగంట అయిపోయిందా? జస్ట్ ముగించేస్తాను. సెన్సిటైజ్ చేయాలి సొసైటీని. ఇది నిర్లిప్తంగా ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అది బాగా పెరుగుతుంది సమాజంలో. 1980లో కేరళలో ఒక
పేద కుటుంబం, 3 కుమార్తెలు, తండ్రి కట్నం ఇచ్చి పెళ్లి చేయలేకపోతున్నాడు కాబట్టి వీళ్ళకి పెళ్ళి అవ్వట్లేదు. ఊరి తీసుకుని 3 మూకమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారండి. సమాజం దాన్ని చూసి చాలా బాధపడేది, దిగ్భ్రమ చెందింది, బాధపడేది, ఖండించింది. ఇలా జరగకూడదు. ఎక్కడ చూసిన న్యూస్ పేపర్లు అండి అదే న్యూస్. మరి అలాంటి ఎన్ని జరుగుతున్నాయండి ఇప్పుడు రోజు రోజుకి. అలవాటు పడిపోయింది. ఈ అలవాటు పడిపోవడం అనేది డీసెన్సీ మన థిక్ స్కిన్ అయిపోతుంది. జర్మనీలో ఆ ఫ్యాసిస్ట్ కిరాతకాలు జరుగుతున్నప్పుడు ఒక పోయెట్ ఒక ఎక్స్పీరియన్స్ ఎక్కడో చదివాను, పేరు జ్ఞాపకం లేదు. ఆయన ఏమంటాడంటే, ఈ కిరాతకులు వీధిలోకి వచ్చేసి అందరిని చంపేసి మహిళల్ని పైన అత్యాచారం చేస్తూ రేపులు, మానభంగాలు, వారి యొక్క మర్మాంగాలను కోసేయటము, రైఫిల్తో పొడవటం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ అరుపులు వాళ్ళు వస్తున్నారు అంటే అందరు కిటికీలు వేసేసుకునేవారు. నేను కూడా కిటికీ వేసేసుకున్నాను పై అంతస్తులో. ఒకరోజు ఎందుకో నాకు ఏం చేస్తారు వీళ్ళు చూడాలనిపించింది. తీసి చూసేటప్పటికి విపరీతమైన ఉద్రేకం, కోపం, రక్తం ప్రవహించింది. ఏదైనా చేయలేదు, అంత కోపం వచ్చింది నాకు. మళ్ళీ 2వ రోజు కూడా అదే జరుగుతుంది, కిటికీ తీసేయండి, అదే సీన్. అంత కోపం రాలేదు నాకు. 3వ రోజు తీసినప్పుడు కోపం బదులు ఇంకా చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక విధమైనటువంటి వెరీ అన్హోలీ క్యూరియాసిటీ ఇట్ కేమ్ ఇన్ మీ. దట్ ఈస్ ద టైమ్ ఐ రియలైజ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఈ క్లోజ్ ఇట్. నేను ఎందుకు చెప్తానంటే, ఒకే చెడు విషయం మరలా జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి వ్యతిరేకత నేను వ్యతిరేకించాలి, ఇతరుల చేత వ్యతిరేకించేలా చేయాలి. ఆ ప్రవాహం లేకపోతే సర్దుబాటు అయిపోతుంది, కాంప్రమైజ్ అయిపోతాము, ఇంక ఇలాగే ఉంటుందిలే అనుకుంటాం, దానికి అలవాటు పడిపోతాం. సో ఈ ఇండియన్ సైక్ అంటే మానసికత, భారతదేశ మానసికత అలా అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. సిపిడైరీ ధ్యేయం అటువంటిది. మీరు పౌర చైతన్య వేదిక పేరు మీద చేసిన ఉద్యమాలన్నీ కూడా ఆ విధంగా ప్రజల్ని చైతన్యపరచాలి. చైతన్యం, పౌరుల యొక్క చైతన్యాన్ని అభివృద్ధి చేయటమే ధ్యేయం. చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి సంస్థాపాలను పెంచుకోవాలి, మేధావుల సహాయం తీసుకోవాలి. మేధావులు అంటే ఏంటి? దే క్యారియర్స్ ఆఫ్ థాట్స్, ఇంటలెక్చువల్స్. బట్ మేధావి వర్గాన్ని సాధారణ ప్రజల్ని కలపాల. ఈ 2 కలిసినప్పుడు విస్ఫోటకమే, ఎవడో ఆపలేడు దాన్ని. సో అటువంటి బ్రహ్మాండమైన ఈ పోరాటంలో భాగస్తులని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో ఇస్తున్నాను. లాంగ్ లివ్ పౌర చైతన్య వేదిక, వర్ధిల్లాలి. సిపిడిఆర్ఎస్ వర్ధిల్లాలి. ప్రజా హక్కుల ఉద్యమం వర్ధిల్లాలి. పదవీ విరమణ తర్వాత విశ్రాంతి జీవితాన్ని హాయిగా గడపవలసిన అవకాశం ఉన్నా కూడా మళ్ళీ నవ యువకుడిలాగా ఉత్తేజమైన ప్రసంగాలతో మమ్మల్ని అందరినీ మంచి మార్గంలో పెడుతూ దేశమంతా పర్యటిస్తూ అనేక ఉపన్యాసాలు ఇస్తున్న కుంచె శ్రీధర్ గారు చక్కని ప్రసంగం ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ పౌర చైతన్య వేదిక అది స్టెప్స్ తీసుకున్నారా? పౌర చైతన్య వేదిక రాష్ట్ర సదస్సు సందర్భంగా 3 తీర్మానాలు ప్రవేశపెట్టదలుచుకున్నాం. మొట్టమొదటి తీర్మానం స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ మీద